వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి టికెట్ ఛార్జీల రూపంలో వేలాది రూపాయలు వసూలు చేసిన ప్రైవేట్ ట్రావెల్స్ పై ఏపీ రవాణా శాఖ కొరడా జులిపించింది. పొరుగు రాష్ట్రాల నుంచి కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వచ్చే ప్రయాణికుల రద్దీని గమనించి ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఛార్జీలను పెంచేశాయి. సాధారణ రోజుల్లో విమాన ఛార్జీలకు దాదాపు సమానంగా ఉన్నాయంటూ రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు తనిఖీలు చేపట్టిన ఎంవీఐలు అదనపు ఛార్జీలకు సంబంధించి 209 బస్సులపై కేసులు నమోదు చేసి 21.04 లక్షల జరిమానా విధించారు. మరోవైపు పన్ను, పర్మిట్ తదితర నిబంధనల ఉల్లంఘనలపై 678 బస్సులపై కేసులు పెట్టి 36.86 లక్షల జరిమానా వసూలు చేశారు. హిందూ మతంపై, హిందూ ఆలయాలపై దాడులు, అపవిత్ర పనులు జరుగుతుంటే హిందువులు స్పందించరా అంటూ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని కట్టమైసమ్మ ఆలయం వద్ద ఇటీవల జరిగిన ఓ ఘటన వివరాలు తెలుసుకునేందుకు రాజాసింగ్ కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై, హిందువులపై జరుగుతున్న అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేవుళ్లంటే ప్రేమ ఉందని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ స్పందించారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఓట్ల రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణ ఏప్రిల్, మే నెలల్లో పూర్తి చేస్తామని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. మొదటి దశలో భాగంగా బీహార్లో ఓటర్ల జాబితా సవరణ విజయవంతంగా పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్ తదుపరి కార్యాచరణకు సిద్ధమైంది. రెండో దశలో భాగంగా 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అండమాన్, లక్షద్వీపుల్లో ఈ ప్రక్రియ తుది అంకంలో ఉంది. 3వ దశ సర్ ఏపీ, తెలంగాణతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో జరుగుతుందని ఈసీ వర్గాలు తెలిపాయి. ప్రముఖ కవయిత్రి, చిత్రకారిణి, రచయిత్రి, దివంగత మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ సతీమణి రాజకుమారి ఇందిరాదేవి ధన్రాజ్గిర్, హైదరాబాద్లోని గోషమహల్ ప్రాంతంలోని జ్ఞాన్బాగ్ ప్యాలెస్ లో తుది శ్వాస విడిచారు. 96 ఏళ్ల ఇందిరాదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బహుముఖ ప్రజ్ఞతో సాహిత్య కళా రంగాలలో ఆమె చెరగని ముద్ర వేశారు. అల్లా, ఇక్బాల్, గాలిబ్, అరబిందో రచనల నుంచి ప్రేరణ పొందిన ఇందిరాదేవి చిన్న వయసు నుంచి సాహిత్యం వైపు ఆకర్షితులయ్యారు. యుక్త వయసులోనే ఫోటోగ్రఫీపై ప్రత్యేక ఆసక్తిని పెంచుకొని ఫోటోల సేకరణను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 3వ రాజ్యసభకు పోటీ చేయడం లేదని చెప్పారు. ఏప్రిల్ 2026లో ఆయన పదవీ కాలం ముగియనుంది. రాజ్యసభను వదిలేసిన నా చేతుల్లో లేదని, రాజ్యసభ సీటును ఖాళీ చేస్తున్నానని దిగ్విజయ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 1993 నుంచి 2003 వరకు మధ్యప్రదేశ్ సీఎంగా 2 సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. 2003లో ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు దిగ్విజయ్ స్వస్తి పలికారు. 10 ఏళ్ల తర్వాత 2014 నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ శాఖ అధ్యక్షుడు ప్రదీప్ అహిర్వార్ నుంచి అభ్యర్థన రావడంతో దిగ్విజయ్ తన రాజ్యసభ సీటును త్యాగం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్తో వాణిజ్య సంబంధాలు జరిపే దేశాలపై 25% సుంకాలు విధిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ సుంకాల విధింపు తక్షణమే అమల్లోకి వస్తుందని సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. అయితే ఇరాన్తో వ్యాపారం అంటే ఏమిటో నిర్వచించలేదు. ట్రంప్ తాజా ప్రకటన ప్రభావం భారత్పై కూడా పడనుంది. ఇరాన్ అతిపెద్ద 5 వాణిజ్య భాగస్వామి దేశాల్లో భారత్ కూడా ఉంది. ఈ కొత్త టారిఫ్ అమల్లోకి వస్తే ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న 50% టారిఫ్కు అదనంగా మరో 25% కలిపి 75% సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ అదనపు సుంకాలు ఎలా విధిస్తారో ఇంకా స్పష్టత లేదు.
థాయిలాండ్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ పడ్డంతో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో దాదాపు 22 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాక్ 230 కిలోమీటర్ల దూరంలోని నఖోన్ రచసీమ ప్రావిన్స్ లోని సిఖియో జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. థాయిలాండ్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హై స్పీడ్ రైలు ప్రాజెక్టులో భాగంగా పనిచేస్తున్న నిర్మాణం క్రేన్ ఒక్కసారిగా కూలి రైలు భోగిపై పడ్డంతో రైలు పట్టాలు తప్పింది. దీంతో ఒక బోగిలో మంటలు చెలరేగినట్లుగా స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో 150 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ను అత్యంత ప్రమాదకర కేటగిరీలో చేర్చింది. జనవరి 8 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పుతో భారత్ నుంచి ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు వీసా నిబంధనలు కఠినతరమయ్యాయి. దీనినే AL3 కేటగిరీ అని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఆర్థిక స్థితి, ఆంగ్ల ప్రావీణ్యత, తాత్కాలిక ప్రవేశాలకు సంబంధించి విస్తృతమైన రుజువులను అందించాల్సి ఉంటుంది. ఇటీవల కేరళలో బయటపడ్డ భారీ నకిలీ డిగ్రీల వ్యవహారం ఈ మార్పునకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో విద్యార్థులకు సంబంధించిన ప్రతి అంశాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. టెక్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా తన రియాలిటీ ల్యాబ్స్ విభాగం నుంచి 1500 మంది ఉద్యోగులను తొలగించడానికి యుఎస్కు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సిద్ధమవుతోంది. కృత్రిమ మేధ ఆధారిత డేటా సెంటర్ ప్రాజెక్టులపై కంపెనీ దృష్టి పెట్టిన క్రమంలో ఈ తొలగింపులు చేపడుతోందని సమాచారం. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం రియాలిటీ ల్యాబ్లో 15,000 మంది పనిచేస్తుండగా అందులో 10% ఉద్యోగులను ఇంటికి పంపించాలని సంస్థ నిర్ణయించింది. రియాలిటీ ల్యాబ్స్ ఉద్యోగులందరితోనూ మెటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సమావేశం కానున్నారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. వరుసగా 9 వన్డేలు గెలిచి దూకుడు మీదున్న న్యూజిలాండ్కు తొలి మ్యాచ్లోనే భారత్ జలకిచ్చింది. ఇక 3 వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం కీలక రెండో మ్యాచ్ జరగనుంది. 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఎలాంటి అలక్ష్యానికి తావివ్వకుండా ఈ పోరులోనూ నెగ్గి సిరీస్ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. అయితే తొలి వన్డేలో భారత్ జోరుకు ఆఖర్లో కళ్లెం వేసిన కివీస్ బౌలర్స్ చివరి వరకు మ్యాచ్ను తీసుకెళ్లిన విషయం తెలిసిందే. భారత బౌలర్లు కూడా ధారాళంగా పరుగులిచ్చుకోవడం ఆందోళన పరిచే విషయం. అందుకే రాజ్కోట్లో 2 విభాగాల్లోనూ గిల్ సేన పూర్తి ఆధిపత్యం చూపించాలనుకుంటోంది. సిరీస్లో నిలవాలంటే మ్యాచ్ గెలవాలి కాబట్టి కివీస్ కూడా గట్టిగా పోరాడాలనుకుంటోంది.